23వ కీర్తన 6వ వచనం. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములు నా వెంట వచ్చును. కాలమంతా, నా జీవిత కాలమంతా నేను సంతోషంగా ఉన్నాను. నా యొక్క జీవిత కాలమంతా మేలుతో ఈ యొక్క మేలులను అనుభవిస్తూ ఉన్నాను. అలాగే నేను యొక్క శాశ్వతంగా ఈ యొక్క కృపాక్షేమాలు మన వెంట రావాలంటే, ఆయన యొక్క కృప మనకు తోడుగా ఉండాలంటే మనం ఏం చేయాలంటే బైబిల్లో ప్రసంగి 8వ అధ్యాయం 12వ వచనంలో మనము చదువుకున్నట్లయితే నేను చదువుతాను. ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుని యొక్క కృపాక్షేమాలు మన ఇంటికి ఉండాలి అంటే అక్కడ ఆయన ఏమంటున్నాడంటే, ప్రసంగిలో మనకు సొలొమోను చెప్తున్నాడు, దేవుని యందు భయము భక్తి కలిగి ఆయన సన్నిధికి భయపడిన క్షేమంగా ఉంటారు అని సెలవిస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఆయన సన్నిధికి దేవునికి భయపడితే నా యొక్క కృప నీకు తోడుగా వస్తాయి. నా యొక్క భయభక్తి కలిగి ఎప్పుడైతే నువ్వు జీవిస్తావో, ఎప్పుడైతే భయభక్తి కలిగి ఆయన మందిరంలో నువ్వు నివాసం చేస్తావో అప్పుడు అంటున్నాడు, నా యొక్క కృపాక్షేమములు నీకు తోడుగా ఉంటాయి అంటున్నాడు. అయితే పిల్లలారా, నేను నా ముందు ఎన్ని కీడులు ఉన్నా, నా ముందు చావైనను మనం కృంగదీసేటువంటి పనిలో ఉన్నా కానీ, ఒక దుఃఖమైన సరే, ఒక బాధైనా సరే, ఏదైనా ఈ యొక్క కృంగదీసేటువంటి పరిస్థితుల్లో ఉన్నా కానీ నేను మాత్రము భయపడను. ఈ యొక్క శ్రమలకు నేను భయపడను. ఈ యొక్క దుఃఖ పెట్టేటువంటి యొక్క పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వాటికి నేను భయపడను. ఎందుకంటే దేవుని యొక్క ఆదరణ నాకు తోడుగా ఉంది, ఆయన యొక్క కృప నాకు తోడుగా ఉంది, ఆయన యొక్క సన్నిధి నాకు తోడుగా వస్తుంది. కాబట్టి నేను ఎవరికి భయపడను అని చెప్పేసి ఆయన అంటున్నాడు. పిల్లారా, ఆయన యొక్క ఆదరణ, ఆయన యొక్క ఆ గలనెత్తి చెప్పేటువంటి మాట ఏంటంటే, నేను చిరకాలం ఆయన యొక్క మందిరంలో నివాసం చేస్తాను. కాబట్టి ఆయన యొక్క మందిరంలో నేను ఎల్లప్పుడూ ఆయన స్తుతిస్తూ ఆయనను ఆరాధిస్తూ నేను ఉంటాను. కనుక నేను చావుకు భయపడను, శత్రువులకు భయపడను, సింహాలకు భయపడను, ఎలుగుబంట్లకు భయపడను, శ్రమలు దేనికి నేను భయపడను. గల కారణం దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియులారా, ఆయన అంటున్నటువంటి మాట ఈ రోజున నీవు కూడా అనాలి. ఎందుకంటే ఈ రోజున నీవు నీ యొక్క కుటుంబంలో అస్తవ్యస్తంగా కష్టాలు పడుతూ ఉండొచ్చు. నీ యొక్క కుటుంబంలో నీ యొక్క పిల్లల గురించి కన్నీరు కాస్తూ ఉండొచ్చు. నీకు వచ్చేటువంటి యొక్క శ్రమల ద్వారా నువ్వు దుఃఖపడినటువంటి పరిస్థితులు నీకు ఉండి ఉండవచ్చు. ఈ యొక్క అప్పుడు బాధలు తట్టుకోలేనటువంటి పరిస్థితులలో ఈ యొక్క అప్పుడు బాధలు నేను కన్నీరు కాల్చేటువంటి పరిస్థితుల్లో ఉండొచ్చు. ఆయన యొక్క కృప నీకు తోడుగా ఉన్నట్లయితే, నా యొక్క కృప నీకు తోడుగా ఉన్నట్లయితే నువ్వు దేనికి భయపడాల్సినటువంటి అవసరం లేదు. నువ్వు దేనికి కుంగిపోవాల్సినటువంటి దుఃఖపడాల్సినటువంటి పరిస్థితి లేదే లేదు నీకు అనుకుంటున్నాడు. ఎందుకని నీవు ఆయన యొక్క సన్నిధిలో ఉండాలి. ఆయన యొక్క సన్నిధిలో ఎప్పుడైతే కూర్చొని ఆయనను ఆరాధిస్తూ ఆయన గురించి నువ్వు కన్నీరు కాస్తూ ప్రార్థన చేస్తావో, ఆయన యొక్క మందిరంలో ఉన్నటువంటి నేను ఆయన యొక్క ముఖ దర్శనం చేస్తాను. ఆయన యొక్క మందిరంలో ఆయన స్వరం నేను ఎల్లప్పుడూ ఆయన స్వరం నేను వింటాను. ఆయన యొక్క మందిరంలో ఆయన యొక్క వాక్యాల ద్వారా ఆయన యొక్క ప్రవచనాలు నేను వింటూ ఆయన నేను ఎలా నడచాలో, ఏ విధమైనటువంటి జీవితం నేను జీవించాలో, ఏ విధమైనటువంటి బ్రతుకు నేను బ్రతకాలో ప్రతిదీ కూడా దేవుడు నాకు నేర్పుతాడు. కనుక ఆయన యొక్క కృప నాకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటుంది. కనుక నేను దేనికి భయపడను, భయపడేది దేవుడికి మాత్రమే. ఆయన యొక్క దైవ
అనేటువంటి ఆలోచన ఎవరికి లేదు. భయం అనేటువంటిది లేకుండా జీవిస్తూ ఉన్నాం. ఈ రోజున సమాజంలో మనం అనేక మంది మనం చూస్తున్నట్లయితే దేవునికి భయపడరు, కానీ మనుషులకు భయపడేటువంటి పరిస్థితి కనపడతా ఉంది. అవునా కాదా? మనుషులకి భయపడతారు. ఆయనను ఆరాధించేటువంటి పరిస్థితులు మనం చూసినట్లయితే ఎవరైనా ఆఫీసర్ వస్తున్నారంటే భయపడతారు, ఏదైనా నాయకుడు వస్తున్నారంటే భయపడతారు, లేదా ఏదైనా ఒక మినిస్ట్రీ ద్వారా ఆ పై అధికారిగా వస్తున్నప్పుడు, లేదా ఒక సేవకులుగా వస్తున్నప్పుడు వారిని బట్టి భయపడేటువంటి పరిస్థితులు కనపడతా ఉన్నారు. కానీ దేవుడికి అనేటువంటిది భయపడరు. ఈ రోజు చాలా మంది కూడా దేవుడికి భయపడకుండా మనుషులకు మాత్రమే భయపడేటువంటి వారు ఉన్నారు. ఎందుకని? ఏమవుతుందిలే, ఈ యొక్క మనుషులకు భయపడకపోతే నాకు పెట్టేటువంటి వారు ఎవరున్నారు, ఈ యొక్క మనుషులకు భయపడకపోతే మరి వారు ఇచ్చినటువంటి కానుకలు, వారు ఇచ్చినటువంటి సత్తాలు ఏవైతే ఉన్నాయో అవి పోతాయి అన్నట్టుగా కేవలం మనుషులకు మాత్రమే భయపడేటువంటి స్థితిలో కనపడుతూ ఉన్నాం. ఈ రోజున దేవుడికి భయపడి ఆయన దగ్గరకు వచ్చి ఆయన సన్నిధిలో ఉన్నటువంటి నీవు, దేవా నువ్వు తప్ప నాకెవరు లేదు, నన్ను పోషించేవాడు నీవే, నన్ను ఆదరించేటువంటి వాడికి నీవే, ప్రతిదీ కూడా నన్ను పోషించి పెద్దవాడు చేసేటువంటి వ్యక్తిగా నీవు ఉన్నావని చెప్పి ఆయన మీద ఆధారపడేటువంటి వ్యక్తులుగా లేదు. సమాజంలో మనం చూస్తున్నట్లయితే చాలా మంది ఈ యొక్క డినామినేషన్ ద్వారా ఏదో సంపాదిస్తున్నటువంటి పరిస్థితులు, ఆ యొక్క జీతాలు ఇస్తామని, లేకపోతే వేలకు వేలు నీకు కానుకలు పంపిస్తామనేటువంటి వాటి మీద ఆశపడి వాటి ద్వారా వాటి వైపు చూస్తూ, ఆ యొక్క వచ్చేటువంటి ఆ డబ్బు వైపు చూస్తూ అనేక మంది దేవుడికి భయపడేటువంటి పరిస్థితుల్లో ఈ రోజుల్లో కనపడకుండా పోతా ఉన్నారు. అలాంటప్పుడు ఆరాధన చేయలేదు, అలాంటప్పుడు ఆయన స్తుతించడం, ఆయనను అడ్డం పెట్టుకొని బతికేటువంటి స్థితిలో చాలా మంది కనపడుతూ ఉన్నారు. బిడ్డలారా, ఆయన చదువుతున్నటువంటి మాట ఏమంటున్నారంటే, ఇదిగో నీవు నాకు నువ్వు భయపడినట్లయితే, ఇదిగో నన్ను చూస్తే ఈ యొక్క సముద్రాలు భయపడతాయి, నన్ను చూస్తే దయ్యములు పారిపోతాయి, నన్ను చూస్తే ఆ హేయమైనటువంటి సాధన శక్తులు ఏవైతే ఉన్నాయో ప్రతిదీ కూడా భయపడతాయి. కానీ నువ్వు భయపడట్లేదే. ప్రియులారా, మనం గమనించినట్లయితే ఈ యొక్క మాట మనం బైబిల్లో చదువుకుందాం. ఇక్కడ యాకోబు 2:19 ఒకసారి చదివించండి. యాకోబు 2:19 దేవుడు అక్కడే నీవు నమ్ముతున్నావు, అలా నమ్ముట మంచిదే. దయ్యములను దెయ్యములు అక్కడ దేవునికి వణుకుతున్నాయంట. ఆయన పేరు చెప్పగానే గడగడమంటూ వణుకుతూ ఉన్నాయి. ఈ రోజున దేవుడి పేరు చెప్తే చాలా మంది కూడా క్రైస్తవుడుగా పిలువబడుతున్నటువంటి నీవు, ఒక ఆత్మీయుడిగా పిలువబడుతున్నటువంటి నీవు, ఒక పరిశుద్ధుడిగా పిలువబడుతున్నటువంటి నీవు ఈ రోజున గమనించినట్లయితే దేవుడికి భయపడేటువంటిదే లేదు. సాతాను కూడా వణుకుతూ ఉన్నాయంట దేవుడు అంటే, ఆ యొక్క సముద్రాలు కూడా వణుకుతూ ఉన్నాయి. కానీ పిల్లల ఈ రోజున నేను గురించి దేవుడు అంటే భయం భక్తి లేనటువంటి నీ యొక్క ప్రవర్తన గురించి ఆయన ఏమంటున్నాడంటే పిల్లల లేవికాండం 26:19-20 చూస్తే, మీ గర్భమును భంగపరిచి ఆకాశమును ఇనువలను భూమి ఇత్తడి వలను ఉండజేసను, గర్వాన్ని అంచివేస్తానని చెప్పేసి ఆయన అంటున్నాడు. ఎందుకని? ఆయనకు భయపడకుండా, ఆయనకు వ్యతిరేకంగా హేయమైనటువంటి కార్యాలు చేసేటువంటి పరిస్థితిలో నీవు ఉన్నావు, ఆయనకు ఇష్టం లేనటువంటి పనులు చేసేటువంటి స్థితిలో నీవు ఉన్నావు కనుక ఆయన అంటున్నాడు, ఇదిగో నీవు నాకు భయపడక నీకు నచ్చినట్టుగా నువ్వు జీవిస్తున్నావు కనుక, నీ యొక్క ఇష్టమైనటువంటి బ్రతుకుతున్నావు కనుక నేను నిన్ను ఆకాశమును ఇత్తడిగా చేసి, భూమిని ఆకాశమును ఇనుముగా ఇత్తడి చేసి మధ్యలో నిన్ను ఉడికించేస్తాను అని చెప్పేసి ఈ రోజున దేవుడు చెప్తా ఉన్నాడు. కాబట్టి పిల్లలు ఆయన యొక్క భయపడి
నువ్వు క్షేమంగా ఉంటావు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, దేవుడు మనకు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, మీ యొక్క గర్వాన్ని నేను అణచివేస్తాను, మీ యొక్క అహంకారాన్ని నేను తీసివేస్తాను అని చెప్పేసి అంటున్నాడు. ఎందుకని ఈ రోజున డబ్బు తెలియనటువంటి అహంకారంతో మనిషి జీవిస్తూ ఉన్నాడు. డబ్బు ఆస్తి అంతస్తులు నేను సంపాదిస్తున్నాను, ఏ విధంగానైనా నాకు డబ్బు అనేటువంటిది వస్తూ ఉంది, నా ఇష్టం వచ్చినప్పుడు నేను గర్వంగా బతుకుతానని చెప్పి నువ్వు అనుకుంటున్నావేమో. దేవుడు ఈ రోజున నీకు సెలవిస్తా ఉన్నాడు, నీవు ఆ విధమైనటువంటి స్థితిలో నీవు ఉన్నావు అంటే నేను మిమ్మల్ని ఉడికించేస్తాను, మేము మీ మీదికి నా యొక్క శాపాన్ని తెప్పిస్తాను అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, ఆయన యొక్క కృప మనందరికీ తోడుగా ఉండాలి అంటే మనం దేవుని యొక్క సన్నిధికి వచ్చి ఆయనకు భయపడేటువంటి వారిగా ఉండాలి. అయితే ప్రియులారా, మరొక మాట ఒకటో అధ్యాయము 1వ వచనం అక్కడ ఆయన గురించి మనము చదివినట్లయితే ఆయన ఏమైనటువంటి వ్యక్తి, ఆయన దేవుని యందు భయము భక్తి కలిగి జీవించేటువంటి వ్యక్తిగా ఉన్నాడు. దేవుడంటే ఆయనకు పిచ్చి, దేవుడంటే ఆయనకు ఒక యథార్థత, దేవుడంటే ఆయనకు ఒక ప్రాణంతో భావించుకున్నాడు. పిల్లలు ఆయన దేవుడి కోసం సమస్తాన్ని వదిలిపెట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన ఏంటంటే ఆయనకు భయపడి, దేవుడికి ఆయనకు భయపడి ఆయన యథార్థంగా జీవించేటువంటి వ్యక్తిగా ఆయన కనపడతా ఉన్నాడు. అయితే పిల్లల ఆయన యొక్క యథార్థత భక్తి కలిగే ఉంటూ, ఆయన యొక్క యథార్థంగా జీవిస్తూ, ఆయన లేచి ప్రభువా మరి నాకున్నటువంటి సమస్తాన్ని జీవించాలి, నా యొక్క పిల్లలను జీవించాలి, నాకున్నటువంటి ఏదైతే ఉన్నదో, నా యొక్క బంధువులు ఎవరైతే ఉన్నారో, నాకున్నటువంటి యొక్క అన్నదమ్ములు కానీ అక్క చెల్లెలు కానీ తమ్ముడు కానీ ఎవరైతే ఉన్నారో వారందరినీ జీవించండి, వారందరికీ యొక్క కృప కావాలి, వారందరూ క్షేమంగా ఉండాలన్న వారి గురించి నేను ప్రార్థన చేస్తున్నానని ఆయన అరుణోదయంగా లేచి ఈ యొక్క పొద్దున్నే ఎప్పుడైతే ఉదయం పెద్దల కాడన లేచి ఆయన వారి గురించి ప్రార్థించేటువంటి వ్యక్తిగా ఆయన కనపడతా ఉంది. ఈ రోజున పిల్లల ఆయన యొక్క కృప నీకు తోడుగా ఉండాలంటే నీ యొక్క కుటుంబం గురించి నువ్వు ప్రార్థన చేయి, నీ యొక్క పిల్లల గురించి నువ్వు ప్రార్థన చేయి, నీకున్నటువంటి ఆ పని గురించి ఏదైతే ఉందో, నువ్వు చేసేటువంటి వ్యాపారం ఏదైతే ఉందో, నీకున్నటువంటి ఉద్యోగం ఏదైతే ఉందో, ప్రతి దాని గురించి కూడా ఈ యొక్క ఏమువలే ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తావో, ఎప్పుడైతే ఈ యొక్క ఏమువలే అరుణోదయంలో పెద్దల కడ లేచి ప్రార్థన చేస్తావో, ఆయన యొక్క కృప నీకు ఎల్లవేళలా ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. అయితే పిల్లలా, ఆయన అంటున్నాడు, ఆయన చేతిలో, ఆయన సన్నిధిలో నిత్యమైనటువంటి సుఖము కలదు, ఆయన దగ్గర సంపూర్ణమైనటువంటి ఆ యొక్క సంతోషము కాదు, ఆయన దగ్గర జీవం కాదు. మరి అంటే సంతోషం నాకు కావాలన్నా, ఆ యొక్క జీవం నాకు కావాలన్నా నేను ఏం చేయాలన్నా ఆయన యొక్క సన్నిధిలో, అనగా నువ్వు ఎప్పుడైతే మోకరించి నువ్వు ప్రార్థన చేస్తావో, ఎప్పుడైతే నువ్వు 2 చేతులు పైకెత్తి ఆయన వైపు చూస్తూ ఆయనకు మొదలు పెడతావో, అప్పుడు ఆయన సన్నిధి ముందుకు దిగి వస్తుందన్న. ఆయన యొక్క సన్నిధిని ముందుకు వచ్చి నీ దగ్గర ఆయన సన్నిధిని మొరవింటూ ప్రతిదీ నువ్వు ఏదైతే అడుగుతావో ప్రతిదీ కూడా ఆశీర్వదిస్తాడు. ఎల్లప్పుడూ నువ్వు నడిచినా, కూర్చున్నా, లేచినా, ఏ పనికి వెళ్ళినా, ఏది నువ్వు ముట్టుకున్నా ప్రతిదీ కూడా ఆశీర్వదించబడతాయి, ప్రతిదీ కూడా సఫలం చేసి దేవుడిని నువ్వు కరుణిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అయ్యా, ఈ యొక్క మందిర ఆవరణలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. అంటే ఆయన మందిరంలో కూర్చుంటే ఆయన శ్రేష్టమైనటువంటి ఆయన కృప, ఆయన ప్రసన్నత, ఆయన యొక్క వరం నీకు తోడుగా ఉండాలంటే పిల్లలా నువ్వేం చేయాలంట? ఆయన మందిరంలో నువ్వు ఎప్పుడైతే ఉంటావో నీ యొక్క పిల్లలు తరం అందరూ కూడా ఆయన కృపను అనుభవిస్తారట. ఈ యొక్క రాత్రికాల సమయంలో ప్రియులారా, దేవుడు నీతో సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు. నీవు చేసినటువంటి వ్యాపారం ఏదైతే ఉందో, ఒక పని ఏదైతే ఉందో, ప్రతిదీ కూడా ప్రతి ఒక్క తరము నీవు అనుభవించుదుగాక. హల్లెలూయా. అట్టి కృప మీ అందరికీ తోడుగా ఉండదుగాక. అయితే నిన్ను నన్ను ప్రతి ఒక్క వారిని పిలుస్తూ ఉన్నటువంటి మాట అంటే, ప్రయాసపడి బాధపడుతున్నటువంటి సమస్త జనులారా నా యొక్క రండి, నేను మీకు విశ్రాంతిస్తాను అని అంటున్నాను.
నువ్వు రావాలి. ఆయన వద్దకు ఎప్పుడైతే నువ్వు వస్తావో, ఆయన యొక్క సన్నిధిలో ఎప్పుడైతే నువ్వు కనపడతావో, ఆయన యొక్క సన్నిధిలో ఆయన యొక్క వాక్యం చూస్తూ ఆయన యొక్క వాక్యానుసారంగా నడిచేటువంటి ఆయన యొక్క మాటలను ఎప్పుడైతే నువ్వు అంగీకరిస్తావో, ఆయన కృప ఎల్లప్పుడూ నీకు తోడుగా ఉండుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వాక్యం యొక్క హృదయంలో నెమరు వేసుకొని ఈ యొక్క వాక్యానుసారంగా జీవించాలని చెప్పి నేను మరి ఈ యొక్క హృదయపూర్వకమైనటువంటి వందనాలు చెల్లిస్తూ వాక్యాన్ని ముగిస్తున్నాను. అలాగే కూర్చున్నట్లయితే మోకరించండి. అలాగే మీరు మోకరించినట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. వందనాలు తండ్రి. ఇదిగో నాయన, ఇంతవరకు మీరు మాకు సులువుగా మాట్లాడినట్లే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. మరి ఇప్పటి వరకు ఈ యొక్క వాక్యమైనటువంటి బిడ్డలను ప్రతి ఒక్కరిని దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఈ యొక్క వాక్యాన్ని కైకొడుతూ ఈ యొక్క వాక్యం సరిగా నడచాలని తీర్మానించుకుంటారో, ఈ యొక్క వాక్యం అంతా ప్రార్థనలో మోకరించి ఎవరైతే నీకు మొదలుపెడుతున్నారో వారందరికీ కృప క్షేమం తోడుగా ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకు వందనాలు. వారందరినీ దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకు స్తోత్రములు. వారు చేసేటువంటి పని అంతట్లో, వారు వెళ్ళినటువంటి మార్గం అంతట్లో నాయన వారికి నీ కృప వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకు స్తోత్రములు. యేసయ్య పరిశుద్ధమైన